బలపరచండి బలపరచండి అయ్యా నీకే మహిమ 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 కలుగునుగా అయ్యా మమ్మల్ని అయ్యా నీ ఆత్మాభిషేకంతో నింపండి నైనా నీ ఆత్మమూలైనైనా నిన్ను పరవశించాలయ్యా నీకు స్తోత్రములైనా అయ్యా పరిశుద్ధాత్మకు నింపండి అయ్యా ఒక్కొక్కరిగా మీరు తాకండి నైనా అయ్యా ఇప్పుడే నా ప్రేమ మీ మహిమ సింహాసనం మేము చూడాలిగా నైనా అయ్యా మా మనోనేత్రములు వెలిగించండి అయ్యా నీకు స్తోత్రాలు నైనా అయ్యా నీకు వందనాలు 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 స్తుతి సింహాసనుడా నీకు వందనాలు 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 నీకే మహిమ కలుగునుగాక మానులైన వారిని సిగ్గుపరచుటకై నిర్విధాననైనా నన్ను ఎన్నుకున్నావయ్యా అందరూ స్వరములు తెరిచి జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకై నిర్విధాననైనా నన్ను ఎన్నుకున్నావయ్యా అల్లపువ్వులు నాలో విరచినావయ్యా మోక్షపు మార్గము నాకు చూపినావయ్యా మరణపువ్వులు నాలో విరచినావయ్యా మోక్షపు మార్గము నాకు చూపినావయ్యా నీ మనసే ఎవరికి రాదే రాదయా వర్ణింప సఖ్యమే కానే కాదయా నీ మనసే ఎవరికి రాదే రాదయా వర్ణింప సఖ్యమే కానే కాదయా హల్లెలూయా నా యేసయ్యా నీ ఉంటే నాకు చాలయ్యా హల్లెలూయా నా యేసయ్యా నీ ఉంటే నాకు చాలయ్యా ఏది చూచి నన్ను నీవు అనుకున్నావు పేరు పెట్టి పిలిచి నీవు అభిషేకించుకున్నావు మట్టి పురుగునైనా నాకై మహిమనిచ్చినావు సిలువ మరణముంది నాకు విలువనిచ్చినావు మట్టి పురుగునైనా నాకై మహిమనిచ్చినావు సిలువ మరణముంది నాకు విలువనిచ్చినావు దిగగలవు వినావయ్యా శిఖరము పైకెక్కించి నాకు ఘనతనిచ్చినావయ్యా దిగగలవు పైకి లేపినావయ్యా శిఖరము పైకెక్కించి నాకు ఘనతనిచ్చినావయ్యా నీ మనసే ఎవరికి రానే రాదయా వర్ణింప సఖ్యమే కానే కాదయా నీ మనసే ఎవరికి రానే రాదయా వర్ణింప సఖ్యమే కానే కాదయా అదే స్వరములు తెరిచి నీ మనసే ఎవరికి రానే రాదయా వర్ణింప సఖ్యమే కానే కాదయా హల్లెలూయా నా యేసయ్యా నీ ఉంటే నాకు చాలయ్యా హల్లెలూయా నా యేసయ్యా నీ ఉంటే నాకు చాలయ్యా నీవు చూచి నన్ను నీవు ఎన్నుకున్నావు పేరు పెట్టి పిలిచి నీవు అభిషేకించుకున్నావు నీవు చూచి నన్ను నీవు ఎన్నుకున్నావు పేరు పెట్టి పిలిచి నీవు అభిషేకించుకున్నావు ఎవరు చూపని నీడలో విడిపోయి
నీవు చూపు ప్రేమలో మరచిపోలేనయ్యా జీవిత కాలమంతయు అందరూ చప్పట్లు కొడుతూ స్వార్థమే లేదయ్యా నీవు చూపు ప్రేమలో మరచిపోలేనయ్యా నీవు చూపు ప్రేమలో స్వార్థమే లేదయ్యా నీవు చూపు ప్రేమలో మరచిపోలేనయ్యా జీవిత కాలమంతయు స్వార్థమే లేదయ్యా నీవు చూపు ప్రేమలో మరచిపోలేనయ్యా జీవిత కాలమంతయు నీ మనసే చూపిస్తున్నావయ్యా వీడిపోని ప్రేమ మాయడల చూపిస్తున్నావయ్యా చూపించలేరు ఏ మానవుని చూపించలేని ప్రేమ నాయన మాయడల చూపిస్తున్నావయ్యా అయ్యా నీవే నా తండ్రి అయా మా స్తుతుల కారకుడివి నీవేనయ్యా అయా మా స్తుతులు అంటుకోండియ్యా అయా మా స్తుతులు అంటుకోనండి నాయన పరిశుద్ధాత్ముడా అయా నీ ఆత్మాభిషేకం మా మీద కుమ్మరించండి నాయన అయా ఎండకాల అభిషేకం నాయన మా మీద కుమ్మరించండి 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 అయ్యా అయా నీవే ప్రభువా అయా మమ్మల్ని పట్టుకునండి నాయన నీ ఆత్మ పూర్లైనైనా నేను స్తుతించాలి నాయనా నీకు స్తోత్రాలు నాయనా అయా బహు బలహీనులము నాయనా అయా మీరు బలపరచండి నాయనా అయా మమ్మల్ని బలపరచండి నాయనా అయా నీకు వందనాలు నాయనా వందనాలు యేసయ్యా ఎవరు చూపలేని వేళలో వీడిపోని నీ ప్రేమకు ఏ ప్రేమ సాటి రాలేదయ్యా ఎవరు చూపలేని వేళలో వీడిపోని నీ ప్రేమకు ఏ ప్రేమ సాటి రాలేదయ్యా అయ్యో ఎంత గొప్ప ప్రేమ నాయన మాయలో చూపిస్తున్నారు ఎంత జాయమైన చూపిస్తున్నారు నీకు స్తోత్రములైనా అయా ఈ లోకంలో మనవులైతే నాయన మమ్మల్ని అనేక స్థలాలలో నాయన అయా పలు మాటలతో మమ్మల్ని గాయపరుస్తున్నారయ్యా అయా నీవైతే మా చెంత ఉంటున్నానంటున్నావయ్యా అయా నీవైతే మమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నావయ్యా అయా నీ ప్రేమను మేము నోచుకోవాలయ్యా అయా నీ ప్రేమను మేము పరవశించాలి నైనా నీకు స్తోత్రాలు అయా నీ ప్రేమను మా ఎడల ఉంచండి నైనా అయా నీ ప్రేమను నాయన ఇతరులకి మేము చాటి చెప్పాలయ్యా నీ ప్రేమ ఇతరులకు మేము పంచాలయ్యా మా పంటలాంటి హృదయాన్ని కదిలించయ్యా అయా అబద్ధమైన స్వరమును తీసివేయండి నాయన కళ్ళం పెట్టే నాలకి నిన్ను తీసివేయండి అయ్యా అయా నీకు స్తోత్రము అయా జ్ఞానముతో నాయన మా కుటుంబాలు కట్టుకున్న కృప దయచేయండి అయా నీ కృప లేనిదే మేము బ్రతకలేమయ్యా అయా నీవు లేనిదే మేము క్షణమైన బ్రతకలేమయ్యా అయా నీవున్నావని నైనా మేము గ్రహించలేగినైనా మీరు బలపరచండి మీరు బలపరచండి అయా మీ ఆత్మాభిషేకంతో నైనా మమ్మల్ని తాకండి వందనాలు 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 నీకు స్తోత్రం నీకు వెళ్ళలేని ఎన్నో శోధనలో నలిగిపోయి ఉన్నామయ్యా ఎన్నో మాటలతో గాయపరిచి ఉన్నారయ్యా అయా ప్రతి మాటకి నైనా అయా మీరే తిరుగు చేయవాడివయ్యా మా పక్షులైనా న్యాయం చేయండి నైనా అయా మా శోధనలోనైనా మీరు తోడుగా ఉండండి యేసయ్యా నీకు స్తోత్రం అయా మీరు బలపరచండి అయా సంఘావృద్ధిని మీరు దయచేయండి అయా నీ బిడ్డలు ఏది నిమిత్తమై ప్రార్థిస్తున్నారు నాయనా అయా కొదువులు తీర్చండి అయా వాళ్ళ మనసులకు నెమ్మదిని అనుగ్రహించండి నాయనా సమాధానము కలిగించి వాడివి నీవేనా
సమాధానమును కలిగించండి, సమాధానమును కలిగించండి అయ్యా. ఇక్కడ నీ ఆత్మను సంచారం చేసినందుకు నీకు స్తోత్రములు నాయన. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ గట్టిగా బిగ్గరగా చెప్పకూడదు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. వందనాలు. స్వరములు తెరిచి చప్పట్లు కొడుతూ స్వరములు తెరిచి స్తోత్రం 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 స్తోత్రములయ్యా. నీకే వందనాలు 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 అయ్యా. నీకు నిందాసారమైన స్థితులు చెల్లించుకుంటున్నాను గొప్ప తండ్రి పరిశుద్ధాత్మ. నీకు వందనాలు అయ్యా. ఇక్కడ ఉంటున్న మమ్మల్ని నువ్వు పేరు పేరున తాకినందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా మీరు కరుణా కటాక్షముతో మమ్మల్ని క్షమించండి నాయనా. అయ్యా నీవే మాలో ప్రభు సంచారం చేసి అయ్యా మా దోషములన్నిటిని కొట్టివేసినైనా అయ్యా మా దోషములన్నిటిని కొట్టినైనా మీరు కడిగినైనా అయ్యా మమ్మల్ని పవిత్రులుగా మీరు మార్చింది అయ్యా. ఇది మొదలుకొని ప్రభు అయ్యా నీ నామానికి సాక్షిగా మేము బ్రతకడానికి కృప చూపించండి. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రముల రాజా, పరిశుద్ధుడా, మహిమానితుడా, లోక రక్షకుడానికి వెళ్ళలేని వదనాలు ప్రభా. అయా ఇదిగో సంఘంలో ప్రభా నీ ఆత్మను సంచారం చేసినందుకు అయా నీకు వెళ్ళలేని స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా నీకు వెళ్ళలేని వందనాలు ప్రభా. సంఘముతోనైనా అయా మీరు ముఖాముఖిగా మీరు మాట్లాడండి. నీ దాసుడు నిలబడి ప్రభా అయా నీ మాటలు చెప్తున్నప్పుడు నాయన వినగలిగిన చెవుని నాయన అయా గ్రహించే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి నాయన. అయా వాక్యము విని నాయన మేము వ్యర్థముగా ఉండకుండా ప్రభా అయ్యా నీ వాక్యానుసారంగా మేము జీవించి కృప దయచేయండి నాయన. నీ వాక్యాలను అమరు వేసుకుంటూ ప్రభా మా నడకలో నాయన మా ప్రవర్తనలో మేము సరి చేసుకునే భాగ్యం అనుగ్రహించండి. నీవే ముందుండి ప్రభా మాతో ఉండి మాట్లాడమని నాయన అయా మేమే స్తుతిస్తూ మనసారా నిన్ను బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. అయా సంఘంలో నా ప్రభా ఏ బిడ్డ ఏ దుఃఖముతో ఏ వ్యాధితో వచ్చి ఉన్నదో నాయన ప్రతి వ్యాధిని మీరు నిర్మూలపరిచి నాయన అయా ప్రతి నాయన బిడ్డని మీరు తాకండి నాయన అయా. నీవే ముఖాముఖిగా సూటిగా తేటగా మీరు మాట్లాడమని మనసారా నిన్ను స్తుతించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నిన్ను మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఇంతవరకు చక్కటి పాటలు పాడి ప్రభు నామని మహింపరిచిన మనమందరము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధ భక్తితో విందాం. ఎవరు అటు తిరగవద్దు. నేను కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఎనిమిదవ అధ్యాయము 28వ వచనం. దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులతో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తమ కుమారునితో సారూప్యము గలవారకుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని ప్రేమించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అనగా దేవునిని ఆశ్రయించిన వారికి, దేవుని నామాన్ని ఎరిగిన వారికి, దేవుని సన్నిధిలో సాక్షులై ఉన్న వారికి ఈ లోకంలో ఏ మేలు కొదువై ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏ మేలు అంటే ఆత్మీయంగా వారు ఆశించినది ఏదైనా, వారు కోరుకున్నది ఏదైనా, లోకంలో అందరూ కోరుకుంటారు, మాకు ఇది కావాలి, మాకు ఇది ఉంటే బాగుంటుంది,
మాకిది దక్కితే బాగుంటది, మేము ఇది సంపాదించుకుంటే బాగుంటది అని మానవులుగా ప్రతి ఒక్కరూ ఆశపడతారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, హల్లెలూయా, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏ మేలు కొదువైలేక సమస్తము సమకూడి జరుగును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పిల్లల లోకములో ప్రపంచంలో కొన్ని వేల మంది, లక్షల మంది ఉండగా ఈరోజు ఈ ఆలయంలో మనం ఉన్నామంటే దేవుని అనాది సంకల్పము చొప్పున మనమందరము దేవుని ఆలయానికి పిలువబడిన వారము. హల్లెలూయా. మనం ఎవరమై? మనము దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారము. ఊర్లో ఎంతో మంది ఉన్నారు, ఊర్లో చాలా ఇల్లులు ఉన్నాయి, ఇళ్లలో చాలా మంది మనుషులు ఉన్నారు. కానీ మనము మాత్రమే ఆలయంలో కూర్చుని ఉన్నామంటే, మనము మాత్రమే దేవుని సన్నిధిలో ఇక్కడ ఉన్నామంటే మనం ఎవరమి? దేవుని చేత, ఆయన సంకల్పము చేత మనమంతా పిలువబడిన వారము. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని అనాది సంకల్పము చొప్పున ఎవరైతే పిలువబడ్డారో వారందరికీ ఏ మేలు కొదువై లేకుండా సమస్తము సమకూడి జరుగును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నా ప్రియమైన వారులారా, మన అక్కర్లు ప్రభువే సమస్తము సమకూర్చి జరిగించునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పాలి మీరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, లోకంలో మనం కొన్నిసార్లు ఆశపడతామండి, కొన్నిసార్లు మనం కోరుకుంటాము. అది కొంత ఆలస్యమే అయినా, కొన్ని రోజులు ఆలస్యమే అయినా, కానీ ఆలస్యము అద్భుతమే అన్నట్లుగా, ఆలస్యము అమృతమే అన్నట్లుగా మనం కోరుకున్నది ఏదైనా ప్రభు తన కృపలో మనకు సమకూర్చి మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చూడండి, దేవునిని ప్రేమించు వారికి కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే, కీర్తనలు 145:20 చూడండి. కీర్తనలో 145:20 ఒక మాట ఉంటుంది. కీర్తనలో 145:20 ఒక చక్కటి మాట ఉంటుంది. అంటే దేవునిని ప్రేమించే వారికి కలిగే ఆశీర్వాదాలు కొన్ని మీకు చూపించి ముఖం చేస్తాను. 145:20 యెహోవా తన్ను ప్రేమించిన వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. పిల్లరా, యెహోవా తనను ప్రేమించిన వారందరినీ యెహోవా కాపాడును, అయితే భక్తిహీనుల అందరినీ ఆయన నాశనము చేయును. దేవుని పిల్లరా, దేవుని మందిరానికి వస్తే ఉపయోగం ఏంటి? దేవుని నమ్ముకుంటే కలిగే మేలేంటి? మందిరానికి వెళితే మాకు ఏమి ఉరుగుద్ది? మందిరానికి పోతే మాకు వచ్చే లాభం ఏంటని కొందరు మూర్ఖంగా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారండి. అయితే దేవుని వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవునిని ప్రేమించి ఆయన సన్నిధిలో న్యాయముగా, నీతిగా, పరిశుద్ధంగా జీవిస్తారో అట్టి వారిని దేవుడు కాపాడుతాను అంటాడు. మరో మాట అంటాడు, భక్తిహీనులని ఆయన నిశ్చయముగా నాశనం చేస్తాడంట. హల్లెలూయా. గత వారములో 4 రోజుల క్రితం అనుకుంటా మా ప్రాంతంలో 2 ఆటోలు యాక్సిడెంట్ జరిగింది. 2 ఆటోలు యాక్సిడెంట్ జరిగింది. ఒక ఆటో పాల వ్యాను, మరో ఆటో స్వాతి వాళ్ళ అవ్వ, వాళ్ళ మేనమామ పిల్లలు, మిగతా వేరే వారు ఉన్నారు. వాళ్ళ చిన్నమ్మ కొడుకు, వాళ్ళ మేనమామ కొడుకులు ఇద్దరు, వాళ్ళ అవ్వ, వాళ్ళు కాక చాలా మంది వేరే వాళ్ళు ఆ ఆటోలో ఉన్నారు. పిల్లరా, ఎంత భయంకరమైన యాక్సిడెంట్ అంటే
ఒకడికి ఈ కాలు ఇంతవరకు తునిగిపోయిందండి. తునిగిపోయి మొక్క అక్కడే పడిపోయింది. ఒకరికి తల పగిలిపోయింది. ఒకడికి ఈ కాలంతా ఎడం కాలంతా నుజ్జు అయిపోయింది, పిస్సు పిస్సు. కొంతమందికి చేతులు విరిగిపోయాయి, కొంతమందికి తల పగిలిపోయాయి, కొంతమందికి కాళ్ళు విరిగాయి. ప్రియమైన వాళ్ళరా, అది ఎందుకు నేను ఈ మాట చెప్తుందంటే, ఒక్కడికి మాత్రము ఏ గాయము తగలలేదండి. ఒక్కడికి మాత్రము ఏ గాయము తగలలేదు. ఎందుకు వాడికి ఆ గాయం తగలలేదంటే, అందరికీ గాయాలు, విపరీతమైన గాయాలు, ప్రాణం కోల్పోయాడు, ఒకటి కాలు కోల్పోయింది, కొందరు సీరియస్ కండిషన్ లో చేశారు ఎమర్జెన్సీ. అందరికీ దెబ్బలు తగిలే కానీ అందులో ఒకడికి మాత్రం ఏ దెబ్బ తగలలేదు, ఏ గాయము ఆ పిల్లాడికి తగలలేదు. కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పిల్లడి యొక్క తల్లి దేవుని ఆశ్రయించి దేవుని సన్నిధితో భక్తిగా వెలిగేది. సేవకులకి సహాయకరంగా, సేవకులను గౌరవిస్తూ, మందిర అక్షరాలలో కుటుంబ పాలకుతూ మందిర అక్షరాలను గ్రహించి ధారాళంగా ఇవ్వగలిగే మనసు ఆ తల్లికి ఉంది. హల్లెలూయా. ఆమె ఎవరో కాదు, వాళ్ళ ఆంటీ, చిన్నమ్మ, వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు. చెన్నై ప్రాంతంలో, దయర్నగాది సంఘంలో ఆ ప్రాంతంలో ఉంటది. చాలా ప్రేమించి, చాలా భక్తిగా ఆ కుటుంబం పెరుగుద్ది. చాలా ప్రార్థన పుర్రాలు. ఏదైనా ఇవ్వటంలోనూ, దేవుని మందిరానికి చేయటంలోనూ ముందుగా ఉండేది. పిల్లరా, అందరికీ గాయాలయ్యాయండి, విపరీతమైన గాయాలయ్యాయి. కానీ అద్భుతము, ఆశ్చర్యం ఏంటంటే, వారి చిన్న కొడుకు మాత్రము ఇంత గాయం కూడా తగలలేదు. ఆరోగ్యంగా ఆటలో క్షేమంగా బయటకు వచ్చేసాడు. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తుందంటే, పిల్లారా, దేవుని ఆశ్రయించే వారికి, దేవుని ప్రేమించే వారికి, దేవుని మందిరాన్ని ప్రేమించే వారికి, దేవుని మందిరంలో ఉన్న అక్కరలను గ్రహించి ఏదైనా చేయగలిగే వారికి దేవుడు ఏమంటాడుతున్న మాట, ఎక్కడ మాట, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. అర్థమవుతుందా? దేవుణ్ణి ప్రేమించే వారందరినీ ఆయన కాపాడుతాడు, భక్తిహీనుల అందరినీ ఆయన నాశనం చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఎన్నో ఆపదలలో మనం తప్పించబడుతున్నామంటే, ఎన్నో అపాయాల నుంచి మనం తప్పించబడుతున్నామంటే, ఎన్నో మురికి గుంటల్లో నుంచి మనం విడిపించబడుతున్నామంటే, అపవాదిగాడి పైన ఆ క్విక్తుల్లో నుంచి, ఆ ఉరిలో నుంచి మనం తప్పించబడుతున్నామంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనము దేవుడిని ప్రేమిస్తున్నాం. పిల్లరా, చాలా మంది చెప్పే సాక్ష్యం ఏంటంటే, అసలు నిన్న ఆమెతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, ఇప్పుడు నా పిల్లల కోసం నేను ప్రార్థన చేసేదాన్ని. అంటే ఆ పిల్లలు ఇక్కడే ఉండేవారు, వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం చెన్నైలో ఉండేవారు. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉన్నా కూడా, పిల్లలు ఇక్కడ ఉన్నా కూడా వారి కోసం ఎప్పుడు ప్రార్థించేది ఆ తల్లి. ఎప్పుడు వారి క్షేమం కొరకై ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటుంది ఆ తల్లి. పిల్లారా, అద్భుతం. అసలు నేనే ఆశ్చర్యపోయాను, ఇంతమందికి గాయాలయ్యాయి, వాడొక్కడికి గాయం కాలేదు అంటే ఆ కుటుంబము దేవునిని ప్రేమించే కుటుంబము. హల్లెలూయా. అపాయాల్లో మనకు క్షేమము కలగాలంటే, అపవాదిగాడు పెడుతున్న ఆ ఉరిలో నుంచి మనము క్షేమముగా తప్పించబడాలి అంటే, మనం ఎటువంటి వారంగా ఉండాలంటే, దేవునిని ప్రేమించే వారముగా ఉందుముగాక. ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో, వారిని ప్రభు క్షేమముగా విడిపిస్తాడండి, వారిని క్షేమముగా తప్పిస్తాడు ఎన్నో అపాయాలలో నుంచి. నా చిన్నతనంలో ఒక
ట్రాక్టర్లో నేను చాలా మంది, ఒక 40-50 మంది ట్రాక్టర్లో ఉన్నామండి. గుర్తులేదే చిన్నప్పుడు. ఆ ట్రాక్టర్లో వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ ట్రాక్టర్ ఒక్కసారి బోస్తా కొట్టింది, తిరగబడిపోయింది. ఆ ట్రాక్టర్ తిరగబడిపోయింది. ఆ ట్రాక్టర్లో నేను మా అక్క ఉన్నాను. అంటే మా కుటుంబంలో నుంచి నా చిన్నతనాన ట్రాక్టర్ తిరగబడిపోయింది. కేకలు, ఆర్తనాదాలు, గోల గోల, భయంకరమైన ఒకటే. అసలు ఆ ప్రాంతం అంతా అరుపులతో గోలగోల అయిపోతా ఉంది. నా కోసం మా అక్క, అయ్యో మా అబ్బి కనపడదని మా అక్క ఆ ట్రక్ కింద చూస్తూ ఏడుస్తా ఉంది. నేను సైలెంట్ గా తిరిగి వచ్చేసి ఆ పక్క నిలబడి మా అక్క పక్క నిలబడ్డాను. మా అక్క నన్ను చూడకుండా నా కోసం ఏడుస్తా ఉంది. నా కోసం ఏడుస్తాను మా అక్క. నేనేమో ఆమె కోసం చూసుకుంటూ వచ్చి మా అక్క పక్కన నిలబడ్డాను. అంటే అందరికి దెబ్బలండి, విపరీతమైన గాయాలు, రక్తం పడుతా ఉంది అందరికి. నేను ఆ చివరిలో ఉన్నాను. పడుంటే ఆ ట్రాక్టర్ ట్రక్ నా మీద పడి ఉండాలి వాస్తవానికి అయితే. కానీ నేను తప్పించుకొని వచ్చి మా అక్క ప్రక్కలో నేను నిలబడ్డాను. పిల్లరా, అంత గాయం కూడా కాకుండా ప్రభు పౌలు యాక్సిడెంట్ లో నుంచి ప్రభు మమ్మల్ని తప్పిస్తూ వచ్చాడు. ప్రభు మాకు ఆరోగ్యమునిస్తూ వచ్చాడు. ఏ ఆపద కలగకుండా, ఏ హాని కలగకుండా, కొంచెమైన గాయములు మాకు తగలకుండా ప్రభు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడుతూ తన రెక్కల చాటులో భద్రపరుస్తూ వచ్చాడంటే దేవుణ్ణి ఆశ్రయించిన కుటుంబం, దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం, దేవుణ్ణి ప్రేమించే కుటుంబం, దేవుని కొరకై ఏదైనా చేయగలిగే మనస్సు ప్రభు మాకు ఇచ్చాడు. కాబట్టి కొన్ని సంవత్సరాలుగా ప్రభు మాకు ఏ హాని కలగకుండా ప్రభు తన కృపలో దాస్తూ తన పరిచర్యలో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ కొనసాగిస్తున్నాడు. హల్లెలూయా. నేనేమంటానంటే, దేవుని ప్రేమించే వారికి కలిగే ఆశీర్వాదం ఏంటి, దేవుని ప్రేమించే వారికి కలిగే మేలులు ఏంటంటే, ఎవడైతే దేవుణ్ణి ప్రేమిస్తారో పలు ఆపదలో నుంచి ప్రభు వారిని తప్పిస్తాడు. పలు యాక్సిడెంట్ లో నుంచి ఏ గాయము కలగకుండా వారికి క్షేమమును ఇస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే, మన కుటుంబము క్షేమంగా ఉండాలంటే, మన పిల్లలు క్షేమంగా ఉండాలంటే, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం చేయగలిసిన మొట్టమొదటి పని దేవునిని ప్రేమించే అనుభవంలో మనం ఉండాలి. హల్లెలూయా. పిల్లరా, అందుకే దేవునిని ప్రేమించే వారికి ఏ మేలు కొదువై ఉండక సమస్తము సమకూడి దేవుడు వారి కుటుంబాలలో అనుగ్రహిస్తానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మనమందరము దేవుని మధురాన్ని ప్రేమించే వారంగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సామెతలు 3వ గ్రంథము 12 చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. సామెత గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. మూడు 12. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. హల్లెలూయా. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. ప్రియులారా, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. తండ్రి తను ప్రేమించిన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును, వారిని సరిచేయును, వారిని తిట్టును, లేకపోతే వారిని కొట్టును, వారిని కొంచెం ఇబ్బందులు పాలు చేయును. ఒక తండ్రి తన పిల్లలు క్షేమముగా ఉండాలని, ఒక తండ్రి తన బిడ్డలు దీవెనకరంగా ఉండాలి అని తన పిల్లలకు కొన్ని పెట్టే శిక్షలు,
కొన్ని పెట్టే కఠినమైన నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, ఊరు మొత్తము సెల్ ఫోన్లు కావాలంటే ఆ పిల్లలకి ఆ తల్లిదండ్రులు తీర్చరనుకోండి, కొడుకును ప్రేమించే తండ్రి, కొడుకు మేలు కోరే తండ్రి ఆ సెల్ ఫోను తన కొడుకు తీసివ్వడు. కొడుకు భవిష్యత్తు బాగుండే కుమారుడు తండ్రి, పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే తండ్రి, అందరూ పిల్లలు మునగటానికి చెరువుకు కాలువలోకి వెళ్తుంటే కుమారుని ప్రేమించిన తండ్రి చెరువుల్లోకి బావుల్లోకి కుమారుణ్ణి ఈతకు పోనివ్వడు. కఠినంగా మాట్లాడతాడు, కఠినంగా శిక్షిస్తాడు, కొంచెం మొరటుగా కుమారుని గద్దిస్తాడు, కొడతాడు. కారణం ఏంటంటే బిడ్డ క్షేమం ముఖ్యం. బిడ్డ ఈరోజు బాధపడుతున్నాడా, ఏడుస్తున్నాడా, వాడు మారం చేస్తున్నాడా అనేసి పక్కన పెడితే రేపు రాబో కాలంలో వాడు భవిష్యత్తులో వాడు దీవెనకరంగా ఉండాలంటే ఈరోజు తండ్రి తీసుకునే కఠినమైన నిర్ణయాలే బిడ్డ భవిష్యత్తుని మార్చివేస్తాయి. హల్లెలూయా, అవునా కదండి? పిల్లలందరూ 10 మంది సినిమా థియేటర్కి వెళ్తామని ఆశపడితే మరి వెళ్తా ఉంటారు. కుమారుణ్ణి ప్రేమించే తండ్రి నిజంగా ఏం చేస్తారంటే, నువ్వు వారితో పాటు నువ్వు వెళ్ళొద్దు, సినిమాలకు నువ్వు వెళ్ళకూడదు, షికారులకు నువ్వు వెళ్ళకూడదు, నీకు సెల్ ఫోన్లు వద్దు, నీకు సైకిల్ వద్దు, నువ్వు బావుల్లోకి వెళ్ళొద్దు, నువ్వు యాడికి వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లో కూర్చోవాలి, ప్రతి విషయాన్ని ఖండిస్తూ గద్దిస్తూ ఆ బిడ్డకు ఆలోచన చెప్తూ వినకపోతే ఓ దెబ్బ కొడతాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ పిల్లాడు ఏమనుకుంటాడంటే, చి మా నాన్న మరీ వేస్ట్, అందరు నాన్నలు డబ్బులు ఇస్తున్నారు, మంచి మంచి వస్త్రాలు తీసిస్తున్నారు, సెల్ ఫోన్లు ఇస్తున్నారు, ఆడిన వెంటనే బండ్లు కొనిస్తున్నారు, సినిమాలకు బొమ్మంటున్నారు. మా నాన్న పనికి వచ్చేవాడు కాదు, మా నాన్న వేస్ట్, మా నాన్న అసలు రౌడీ, మా నాన్న ఏది అయినా నాకు తీసివ్వడు అని ఆ పిల్లాడు తిప్పుకుంటాడు. కానీ తండ్రి ఆలోచన ఏంటంటే, ఈరోజు చెడు సహవాసాలకు వెళితే, ఈరోజు తప్పుడు పనులన్నీ చేస్తే జీవితంలో వాడు కోలుకోలేని స్థితిలోనికి వాడు పడిపోతాడు. ఈ రోజు నుంచి పిల్లలను క్రమముగా పెంచగలిగితే రేపు కాలానికి వాడు ఒక ఉన్నతమైన వ్యక్తిగా వాడు మార్చబడతాడని తండ్రి ఆలోచన ఉంటుంది. అందుకే తండ్రి తన కుమారును గద్దిస్తూ ఉంటాడండి, తన కుమారుని శిక్షిస్తాడు. వాక్యంలో ఒక మాట ఉంటుంది, దత్తము వెరగని కుమారుడు తన తండ్రికి శత్రువుగా మార్చబడతాడు. ఈరోజు పిల్లలను కొట్టకపోతే, పిల్లలను గద్దించకపోతే, పిల్లలకు నువ్వు బుద్ధి చెప్పకపోతే రేపు పెద్దన తరువాత వాడు త్రాగుబోతుగా మారి నిన్నే కన్న తండ్రి అయిన నిన్నే, చిన్న వయసు సాకిన నిన్నే చొక్కా పట్టుకొని ఈడ్చి తన్నే స్థానంలోనికి ఆ కుమారుడు మార్చబడతాడు అని దేవుని వాక్యం చెల్లిస్తా ఉంది. అందుకే మొక్కై వంగని వాడు మానై అని, మొక్కై వంగని వాడు మానై వంగునా అంటారు పెద్దలు కదా. చిరుప్రాయమందే వాడు సరైన క్రమంలో వాడు పెరగకపోతే, చిన్న వయసులో నుంచే ఆ బాలుడు ఒక సరైన పద్ధతిలో వాడు పెరగకపోతే, వాడు వయసులోనికి వచ్చిన తర్వాత వాడు క్రమంలోనికి వస్తాడా? చిన్న యాప మొక్క నాటేటప్పుడే ఆ మొక్కకు ఒక కర్ర కట్టి వంక పోకుండా చక్కగా పెరిగినట్టుగా ఆ చెట్టును మార్చాలి. నేను కూడా మా ఇంట్లో ఒక యాప చెట్టు నాటాను ఒక 5 ఏళ్ల క్రితం. బాగా వంకుంది. నేను కొంచెం కర్ర కట్టి ఒక తాడు కట్టి లాక్ కట్టాను, ఇంకొంచెం వంకుంది. అంతా వచ్చింది కానీ ఇంకొంచెం వంకుంది. అదేం కాదులే, పెరిగితే అదే సెట్ అవుతుంది అనుకున్నాను. ఆ రోజు అంత చిన్న మొక్క నాటిన ఆ మొక్క ఈరోజు ఇంత మానైపోయిందండి. ఆ రోజు నేను వదిలిపెట్టిన ఆ వంక, కొంచెం వంక, ఆ వంక అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు ఎంత లాగితే మాత్రం ఆ వంక వస్తుందా? ఇది అబద్ధం కాదు, నిజంగానే మా ఇంట్లో ఒక చెట్టు నాటుకున్నాను నీడ కోసం. అంత లాగాను కానీ కొంచెం వంక ఉంది. ఆ వంక వస్తుంది అనుకున్నాను, ఈరోజు ఆ వంక రాలే, ఇంత పెద్ద మానైపోయింది. ఆ రోజు నేను వదిలిపెట్టిన ఆ వంక అలాగే మిగిలిపోయింది. పిల్లలారా, ఈరోజు మీ పిల్లల జీవితాల్లో కూడా
ఇదేదిలే, చిన్న తప్పే కదా వాడు చేసేది, పెద్దయితే వాడే తెలుసుకుంటాలే అని మీరు అనుకుంటారు. ఈరోజు చిన్నప్పుడు ముద్దుగా నవ్వుగా తమాషాగా ఏదో అందంగా ఆ పనులు మీకు కనపడతాయి, కానీ వాడు పెరిగి పెద్దయిన తర్వాత వాడు చేసే అల్లరి అలాగే ఉంటది, వాడు చేసే చిల్లర వ్యవహారాలు అలాగే ఉంటాయి, వాడు చేసే పనికి మాలిన కార్యక్రమాలు అలాగే ఉంటాయి. రేపు భవిష్యత్తులో తండ్రికి వాడు శత్రువుగా మార్చబడతాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే బెత్తం విరగని కుమారుడు తన తండ్రికి శత్రువుగా మార్చబడతాడు. హల్లెలూయా. అంటే తండ్రికి కుమారుడికి ఎప్పుడు వైరమే, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు తగాదలే, ఎప్పుడు కొట్లాట్లే. మరి వాక్యం ఏమంటుంది? చిన్నప్పుడే తన కుమారుడికి బెత్తము విరగాలి, కొట్టాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఒక తండ్రి ప్రేమించిన తన కుమారుని గద్దించిన రీతిగా తండ్రి అయిన యెహోవా ఎవరినైతే ప్రేమిస్తాడో వారందరినీ గద్దించును. హల్లెలూయా. అందుకే అప్పుడప్పుడు నేను కూడా వాక్యంలో మిమ్మల్ని కొన్నిసార్లు తిట్టినట్టుగా ఉంటది కదా, నేను కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని తిట్టినట్టుగా మాట్లాడతాను, కోపం వచ్చి మాట్లాడతాను. ఎందుకు? మీ పైన కోపమేం కాదు, మీ పైన నాకే ద్వేషమేం కాదు. గత వారంలో కూడా మిమ్మల్ని కొంచెం హార్డ్గా మాట్లాడాను కదా, కొంచెం నేను ర్యాష్గా మాట్లాడాను. మీ పైన కోపం కాదు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి, మీరంటే మాకు ఇష్టం కాబట్టి, మిమ్మల్ని ఎప్పుడు మేము అభిమానిస్తాం కాబట్టి, మీరు క్షేమంగా ఉండాలంటే ఇటువంటి గద్దింపులు మీ జీవితాలకు అవసరము. ఇటువంటి శిక్ష, కఠినమైన మాటలు మీ జీవితాలకు అవసరము అని కొంచెం కఠినంగా, కొంచెం గట్టిగా మాట్లాడతాం తప్ప, ఈరోజు తండ్రి తన పిల్లల్ని కొట్టినంత మాత్రాన ఆ తండ్రి కఠినాత్ముడైపోడండి. పిల్లలను తిట్టినంత మాత్రాన ఆ తండ్రి దుర్మార్గుడైపోడు. బిడ్డలు క్షేమంగా ఉండాలంటే తండ్రి గద్దింపు అవసరం, తండ్రి కఠినత్వం అవసరం. ఈ కఠినత్వమే రేపు జీవితంలో ఆ పిల్లల్ని ఉన్నత స్థాయిలో నిలుపుతుంది అని చెప్పుటలో ఏమాత్రము సందేహము లేదు. హల్లెలూయా. పిల్లరా, ఈరోజు దేవుడు కొన్ని సార్లు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. కొన్ని సార్లు మనం అడిగినది ఏది పొందుకోలేము, మనం ఏదో ఆశపడతాము, మనం ఏదో కోరుకుంటాము, మనం కోరుకున్నది ఏది ప్రభు మనకి ఇవ్వడండి. మనం ఏదైనా ఒక మంచి వాహనము, లేకపోతే పొలము, ఏదైనా మనం చాలా మనుషులుగా మనకెన్నో ఆశలు, ఆశయాలు, కోరికలు చాలా ఉంటాయండి. మనం కోరుకున్న ఏది కొన్ని సార్లు మనకు దక్కదు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే అది నీకు క్షేమకరము కాదు, అది నీకు ఆరోగ్యకరము కాదు, అది నీకు మేలుకరము కాదు అనేది దేవుని ఆలోచన. తగిన కాలమందు వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా అనుగ్రహించే దేవుడు తన సమయమును బట్టి ఏ సమయంలో మనకు కావాలో, ఎప్పుడు మనకు కావాలో అప్పుడే మనకు అనుగ్రహిస్తుంది తప్ప మనం కోరుకున్నప్పుడు దేవుడు అనుగ్రహించడు, మనం ఇష్టపడినప్పుడు దేవుడు మనకి ఇవ్వడు. ఆయనకు ఎప్పుడైతే క్షేమముగా అనిపిస్తుందో అప్పుడే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన మనల్ని గద్దిస్తాడు, కొన్నిసార్లు శిక్షిస్తాడు. కారణం ఏంటంటే దేవునికి మనపై కోపం కాదు, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారినే గద్దిస్తాడు, వారినే శిక్షిస్తాడు. ఈరోజు మన కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయంటే దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. కారణం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మొదటిగా దేవుణ్ణి ప్రేమించే వారికి కలిగే ఆశీర్వాదం ఏంటంటే పలు ఆపదలలో నుంచి వారిని తప్పిస్తాడు. రెండవదిగా తండ్రి తన కుమారుని గద్దించే రీతిగా తనను ప్రేమించే వారిని దేవుడు గద్దిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, మూడోదిగా చూడండి, దేవుడిని ప్రేమించే వారికి సామెతలు 8వ అధ్యాయము 21లో మాట ఉంటుంది. 8:21, నన్ను ప్రేమించు వారిని
ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదును. హల్లెలూయా. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నేను నింపుదును. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరిని దేవుడు ఐశ్వర్యవంతులుగా, ఆస్తికి కర్తలుగా దేవుడు వారిని చేస్తాడు. వారి నిధులని నింపుతాడు. నిధులు అంటే ఏంటి? ఆభరణాలు, నగలు, ఆ నగల్లో పెట్టిన సంచులని లేకపోతే ఆ డబ్బాలని నేను నింపుతానని దేవుని వాటిని చదివిస్తా ఉంది. ప్రేమైన వాళ్ళని గమనించండి. ఆదిలో నుంచి ప్రాత నిబంధనలో నుంచి మనం గ్రహిస్తూ వస్తే ఎవరైతే దేవుణ్ణి ప్రేమించారో, అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. ఏమండి, అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించి సమస్తమును అబ్రహాముకు దేవుడు అనుగ్రహించాడు. తర్వాత ఇసాకు దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని మాటకు లోబడి విధేయత కలిగి జీవించాడు. కాబట్టి నూరంతల ఫలములతో ఇసాకును దేవుడు ఆశీర్వదించి ఆస్తికి కర్తలుగా ఇసాకును దేవుడు మార్చాడు. తరువాత తరంలో ప్రియులారా, యాకోబు దేవుడిని ప్రేమించాడు. దేవుడు యాకోబును ఎంతగా ప్రేమించాడంటే విస్తారమైన ధనముతో, విస్తారమైన ఆస్తితో యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు. యోసేపును దేవుడు బహు విస్తారముగా ఆశీర్వదించి ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా యోసేపును దేవుడు దీవించాడు. దావీదు దేవుణ్ణి ప్రేమించాడండి. దావీదును గొర్రెలు కాసుకునే దావీదును అందలమెక్కించి యెరూషలేమునకు రాజుగా దేవుడు అభిషేకించి 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేయుటకు దేవుడు దావీదును అభిషేకించాడు. ప్రియులారా, ఎంతమంది అయితే దేవుణ్ణి ప్రేమించారో. యోబు దేవుణ్ణి ప్రేమించాడు. ఓజు దేశమందరినే యోబును మించిన ఐశ్వర్యవంతుడు లేడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎందరైతే దేవుణ్ణి ప్రేమించారో, ఎందరైతే దేవుని ఆలయాన్ని ప్రేమించారో, దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించారో వారందరిని దేవుడు ఆస్తి కర్తలుగా చేశాడు. దేవుణ్ణి ప్రేమించి నష్టపోయిన వారు ఎక్కడా బైబిల్ గ్రంథంలో మనకు కనిపించరు. బైబిల్లో దేవుని భక్తులు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి ఐశ్వర్యముతో నింపాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఒకడు ఐశ్వర్యం కలగాలంటే, ఆస్తి కలగాలంటే, ఆశీర్వాదం కలగాలంటే నరుల కష్టము చేత అది కలగదు. ఒక మనిషి రాత్రి పగళ్ళు ప్రయాసపడి పనిచేస్తే ఐశ్వర్యం కలగదు. మరి ఎలా కలుగుద్ది? దేవుని యొక్క ఆశీర్వాదం ఎవరిపైకైతే దిగి వస్తుందో వారు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. హల్లెలూయా. యెహోవా నీ ఆశీర్వాదము ఐశ్వర్యము కలిగించును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కానేరదు. ఏమండి, మనిషి ప్రయాసము చేత ఆశీర్వాదము కలగదు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మందిరమును ప్రేమిస్తారో వారి జీవితాలలో ఆస్తి కలుగుద్ది. వారి యొక్క ధన నిధులని దేవుడు నింపుతాడు. నిజమేనండి. దేవుణ్ణి ప్రేమించే వారిని మాత్రమే ఆస్తికర్తలుగా చేస్తారు. గమనించారా? నేను చెప్పిన పేర్లన్నీ గమనించారా? యోసేపు ఎటువంటి భక్తుడు, అబ్రహాము ఎటువంటి భక్తుడు, యాకోబు ఎటువంటి భక్తుడు, దావీదు, ఇస్సాకు గారు, యోబు గారు, యోసేపు గారు, ఎందరో భక్తులు, హిజ్కియా, వీరంతా ఐశ్వర్యం పొందినవారు. వీరంతా అందలములో నుంచి, పెంట కుప్పల్లో నుంచి లేవనెత్తి ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబడిన వారు. యోగ్యత లేని వారిని అందలం ఎక్కించాడు దేవుడు. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చారు.
దేవుని కొరకు ఏదైనా చేయటానికి సిద్ధపడుతూ వచ్చాడు కాబట్టి దేవుడు వారిని అంతగా ప్రేమించాడు. దేవుడు వారిని అంతగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుడు ఎంతైతే ప్రేమిస్తూ వారు సమీపించారో దేవుడు వారిని అంతగా అంచెలంచెలుగా దేవుడు వారిని విస్తరింపు చేస్తూ వచ్చాడు. ఏమైనా వాళ్ళారా, ఈరోజు మన కుటుంబాల్లో ఐశ్వర్యం కలగాలంటే, మన కుటుంబాల్లో మేలు కలగాలంటే, మన పిల్లల జీవితాలు దీవెనకరంగా మార్చబడాలి అంటే, కుటుంబంలో అప్పులు తొలగిపోవాలంటే, కుటుంబంలో కలహాలు తొలగిపోవాలంటే, మనం కోరుకున్నది ఏదైనా దేవుడు అనుగ్రహించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మందిరంలోని అక్కర్లను గ్రహించాలి. మందిరం కొరకు ఏదైనా చేయగలిగే మనసు ఉండాలి. అటువంటి వారిని దేవుడు ఆస్తికి కర్తలుగా చేస్తాడంట. వారి నిధులని నింపుతానని దేవుని వారికి సెలవిస్తా ఉంది. కాబట్టి మీరు వాళ్ళారా, దేవుణ్ణి ప్రేమించే వరంగా మన ముందుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరో మాట ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన ఘనపరుస్తాడు. దేవుణ్ణి ఎందరైతే ప్రేమిస్తారో వారందరినీ దేవుడు ఘనపరుస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి జీవ కిరీటం ఇవ్వబడుతుంది. అది వాడబారనది, అది వాడిపోనిది ఒక జీవ కిరీటం. ఎందరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఈ లోకంలో కలిగే ఘనతలు, ఈ లోకంలో కలిగే సిరులు, సంపదలు, సౌభాగ్యములు అవన్నీ వాడిపోయి మాడిపోయి ఈ లోకంలో కలిసిపోతాయి. కానీ దేవుడు అనుగ్రహించే ఆ జీవ కిరీటము అది వాడబారనిది, అది వాడిపోనిది, అది నిశ్చలంగా మన పైకి దిగివచ్చే ఆ జీవ కిరీటము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి అందరైతే ప్రేమించి ఆయన మార్గములో నడుస్తారో ఓ రోజు ఆయన జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. మానవుని యొక్క ప్రయాస, క్రైస్తవుని యొక్క ప్రయాణం దేని కొరకంటే ఆ జీవ కిరీటం పొందుకోవాలని ఇంత ప్రయాస, ఇన్ని మందిరాలు కట్టడము, ఇంత వాక్యం బోధించటము, ఇన్ని ప్రార్థనలు చేయటము, ఏమంటే ఇన్ని మీటింగులు ఏంటి, ఈ మందిరాలు ఏంటి, ఇంత ప్రయాస కూడా దేనికంటే మానవుడు చనిపోయిన తర్వాత ఓ రోజు దేవుని సన్నిధిలో ఆ జీవ కిరీటం పొందుకోవాలనే, ఆ జీవ కిరీటం కోసమే ఇంత ప్రయాస కూడా. అది ఎవరికి దక్కుద్దంటే దేవుని ప్రేమించే వారికి ఆ జీవ కిరీటం దక్కుద్ది. దావన పోయే దానయ్యలని దేవుడు ఆశీర్వదించాడు. గాలికి పోయే గాలికి తిరిగే వారిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని యొక్క మేలు పొందుకోవాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలని మనం పొందుకోవాలంటే నేను చెప్పిన ఈ కారణాలన్నీ ఆ వ్యక్తులు కలిగి ఉంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, ఆస్తికర్తలుగా చేస్తాడు, అపాయాలలో నుంచి తప్పిస్తాడు. మధ్యాహ్న కాల తేజస్సు వలె వారి బ్రతుకులు తేజోమయంగా మారుస్తాడు. వారికి జీవ కిరీటం ఇస్తాడు. వారిని దేవుడు ఘనపరుస్తాడంట. హల్లెలూయా. ఘనముగా బ్రతకాలని, ఘనంగా అందరికి ఆశ ఉంటుందండి. కానీ అందరికీ అది కలగదు. కానీ ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుడు వారిని ఘనపరిచి, దేవుడు వారి పక్షమై ఉండి వారికి ఏ మేలు పొదువే లేకుండా సకలము సమకూర్చి ప్రభు వారికి అనుగ్రహిస్తారని దేవుని వారికి సెలవిస్తుంది. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, దేవుని మనం అందరము ప్రేమించే వారంగా ఉందుముగాక. దేవుని బాటలో నడుచుకునే వారంగా మనం ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలను దేవుడు తనలో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి ఈ చక్కటి శుభ